Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 5th సెమిస్టర్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, ఈ వీడియోలో నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఇందులో అడిగే క్వశ్చన్స్ నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేసి చూసినట్లయితే అర్థం కాదు. ఓకే, ఈ వీడియో ఎవరైతే ఎగ్జామ్ రోజు లేదా ఎగ్జామ్కి బిఫోర్ 1 డే చూస్తున్నారో డోంట్ వరీ, నా వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసి మీరు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఓకేనా, డన్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మనం ఈ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది తెలిసిన తర్వాత అందులో ఉన్న ఒక్కొక్క బిట్ నేను ఆ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, డన్. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, చిన్న రిక్వెస్ట్ నా నుంచి, అంతే. ఓకే, డన్. ఇప్పుడు ఫస్ట్ పేపర్ ప్యాటర్న్, ఫస్ట్ నేను సెక్షన్ ఏ పేపర్ ప్యాటర్న్ చెప్తాను. ఓకేనా, దాని తర్వాత మనం సెక్షన్ బికి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెక్షన్ ఏలో మనల్ని 4x5 20 మార్క్స్ ఉంటుందండి. సెక్షన్ ఏ బిట్ మొత్తం 20 మార్క్స్. అంటే ఇక్కడ మనం ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఓకే, ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఓన్లీ 4. ఓకే, మరి వాళ్ళు ఎన్ని ఇస్తారు క్వశ్చన్స్ అంటే చెప్తాను. ఇక్కడ వాళ్ళు ఎన్ని ఇస్తారంటే 1 2 3 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, దే విల్ గివ్ 6 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఓకేనా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్ సెక్షన్ ఏ 20 మార్క్స్. డన్. ఫస్ట్ మరి ఇక్కడ ఈ 6 క్వశ్చన్స్లలో ఫస్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్. ఓకే, జాగ్రత్తగా వినండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ అంటే ఒక ఇమేజ్ ఇస్తారు మీకు. ఇమేజ్ ఇచ్చి డిస్క్రిప్షన్ అంటే ఏంటండి, ఆ ఇమేజ్లో మీకు ఏదైతే కనబడుతుందో, ఓకే, ఆ ఇమేజ్లో ఏదైతే కనబడుతుందో ఆ ఇమేజ్ మీకు చూడంగానే మీకు ఏమనిపించిందో, ఓకే, అది మనకు ఇమేజ్ ఏం చెప్తుందనే డిస్క్రిప్షన్ అనేది రాయాలి మనం. ఓకేనా, ఇమేజ్లో ఉన్నది మనం టెక్స్ట్ రూపంలో రాయాలి. దీని డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ అంటారు. డన్. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే టెక్స్ట్ టు డయాగ్రామ్. ఓకే, ఒకటి ఏంటంటే మనకు టెక్స్ట్ ఇస్తాడు. ఓకే, పారాగ్రాఫ్ టైప్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ని మనం ఇక్కడ డయాగ్రామ్లోకి మార్చాలి. మనం డయాగ్రామ్ని దించాలన్నట్టు. ఆర్ డయాగ్రామ్ టు టెక్స్ట్, మనకు ఒక డయాగ్రామ్ ఇస్తాడు. డయాగ్రామ్ అంటే ఏం లేదండి, పై చార్ట్ అన్నా గ్రాఫ్ అన్నా అండ్ సంథింగ్ చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. చూడండి, డయాగ్రామ్ టు టెక్స్ట్. ఆ డయాగ్రామ్ నుంచి మనం టెక్స్ట్ రాయాలి. ఆ డయాగ్రామ్లో మీకు ఏదైతే అవ్వబడుతుందో దాన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ రాయాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ సి బిట్. ఇక్కడ ఏం సార్ ఇక్కడ ఇలా పెట్టారు A to B, B to C అని అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది ఈ విధంగా ఇస్తాడు. ఒకసారి ఏమో ఇది Bకి ఇస్తాడు క్వశ్చన్, ఇది Aకి ఇస్తాడు. అంటే ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని ఇస్తాడు. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ ప్లేస్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని ఇస్తాడు కదా. అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ప్లేస్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్ అని ఇస్తాడు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, అక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో జాగ్రత్తగా తెలుసుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు సి క్వశ్చన్ చూడండి. సి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ డైలాగ్ ఆన్ హాబీస్. హాబీస్ అంటే మీకు హాబీస్ ఉంటాయి కదా, అంటే ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు దాని మీద డైలాగ్ రైటింగ్ ఉంటుంది. ఓకే, దాని మీద ఉంటుంది, లేదా వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అన్న అడుగుతారు డైలాగ్ రైటింగ్ మీద. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. అండ్ డి క్వశ్చన్ వచ్చేసి ఎంక్వైరీ ఆన్ టెలిఫోన్. మనకు టెలిఫోన్ ఉంటుంది కదండి, టెలిఫోన్.
ఇప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాం కదా, దాని కన్వర్జేషన్ ఎంక్వైరీ అన్నట్టు. ఒక పర్టికులర్ టాపిక్ మీద ఎంక్వైరీ చేస్తున్నామని అర్థం. ఇప్పుడు మనకు ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందండి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి కాల్ చేసి మనం ఇప్పుడు ఈ ట్రైను ఇప్పుడు తిరుపతి వెళ్ళే ట్రైను ఎప్పుడు వస్తుంది టైం తెలుసుకుంటాం, అండ్ టికెట్ బుకింగ్ చేస్తాం, అండ్ ఎంక్వైరీ అన్నట్టు. అలా ఎంక్వైరీ డైలాగ్ రైటింగ్ అన్నట్టు ఇది. ఎంక్వైరీ ఆన్ టెలిఫోన్. డన్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ అండ్ ఎఫ్ క్వశ్చన్. ఇది మీకు తెలుసు. ఈ క్వశ్చన్ అంటే ఏంటి? సీన్ ప్యాసేజెస్. ఎఫ్ క్వశ్చన్ అన్సీన్ ప్యాసేజెస్. డన్. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో, ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. వీ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 4 క్వశ్చన్స్. ఇక్కడ మనకు 6 క్వశ్చన్స్. దే హ్యావ్ గివెన్ టోటల్ 6 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 ఎలాగో మీరు రాసిస్తారు. దిస్ లాస్ట్ 2 సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్ యూ విల్ రైట్ డెఫినెట్లీ. ఓకే, అందరు రాస్తారు కదా. డన్. ఇప్పుడు 2 అయిపోయినాయా? మనం ఇంకా ఎన్ని రాయాలండి? ఓన్లీ 2. అండ్ ఈ 2 కలిపితే 4 అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ చెప్తాను. ఓకే, ABCD ఇవన్నీ చెప్తాను. ఇక్కడ సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్ మీకు తెలుసు కాబట్టి ఆ 2 మీరు ఎగ్జామ్లో రాసేయండి. ఓకే, ఇప్పుడు ఈ 2 తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ 5th సెమ్ పేపర్ అనేది నా ఛానల్ అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ కూడా అవైలబుల్గా ఉంచుతాను. ఓకే, తప్పకుండా చెక్ చేయండి పేపర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఏ ఆన్సర్ ఏంటిదండి? డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పిక్చర్ అని చెప్పాను కదా. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పిక్చర్. డన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బాక్స్లో ఇది ఏ క్వశ్చన్ అనుకోండి. ఇక్కడ ఈ బాక్స్ అవపడుతుందా? ఈ బాక్స్ లోపట మీకు ఒక పిక్చర్ ఇస్తాడు. ఓకే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, చూపెడతాను మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఇచ్చి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. ఇక్కడ లైన్స్ ఉన్నాయా? ఈ లైన్స్ మీద మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ రాయాలి. ఆ పిక్చర్ మీకు ఏం తెలియజేస్తుంది, వాట్ దట్ పిక్చర్ టెల్స్ యూ. ఓకే, డిస్క్రిప్షన్ వీ హ్యావ్ టు రైట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పిక్చర్. ఇప్పుడు ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 89 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే ఈ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఆ 89 మెంబర్షిప్లో చెప్పాను కదా నేను, మీకు క్వశ్చన్ పేపర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి 89 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసేటి అన్నీ అందులో అప్లోడ్ చేస్తాను. అండ్ అందులో మ్యాథమెటిక్స్ అంటే ఈ 5th సెమిస్టర్ లేదు. 5th సెమిస్టర్ మ్యాథ్స్ అనేది సపరేట్ తీసుకోవాలి 59 రూపీస్ కట్టి. ఓకేనా? సెకండ్ సెమ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది పీడిఎఫ్స్. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి. 89 రూపీస్ మీరు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, డన్. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పిక్చర్. ఇక్కడ ఏమంటుండు క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్ అంటుండు. ఇవి కొన్ని చేశానండి, 5 to 6 ఉంటాయి ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చాయి కాబట్టి. ఓకేనా? ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో నేను తీసుకొని ఇది చేశానండి. ఓకేనా? అండ్ ఇది ఇంపార్టెంట్, ఇవి చెప్పేది జాగ్రత్తగా చదువుకోండి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్. ఇక్కడ ఒక పిక్చర్ అవబడుతుంది మీకు చూడండి స్క్రీన్ మీద. ఓకేనా? ఇదేంటిది తెలుసా మీకు? ఇది న్యూయార్క్లో ఉంటుంది. ఓకే, న్యూయార్క్. ఇక్కడ ఏం చెప్తుంది పిక్చర్ అనేది ఈ విధంగా రాయాలి. సింపుల్గా రాయాలి, సోది రాయొద్దు. సోది రాస్తే మార్క్స్ అనేవి కట్ చేస్తారు. ఓకే, దిస్ బిట్ ఓన్లీ 5 మార్క్స్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ ఇన్ స్మాల్ వర్డ్స్. చూడండి, దిస్ ఇమేజ్ డిపిక్ట్స్ ద ఐకానిక్ న్యూయార్క్ సిటీ skyline at sunset with towering skyscrapers such as the Empire State Building, the Chrysler Building and One World Trade Center. The vibrant orange and pink hues of the setting sun reflect off the glass and steel surfaces, creating a breathtaking contrast against the clear blue sky. ఈ విధంగా రాయాలి. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. యూ షుడ్ అండర్స్టాండ్. ఇక్కడ ఇదే పిక్చర్ అని ఇస్తాడని నేను చెప్పలేను. ఓకే,
ఎగ్జామ్ పేపర్లో వాళ్ళు ఏదన్నా ఇవ్వచ్చు. ఓకేనా, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు పిక్చర్ అనేది ఇదే ఇవ్వడు, వేరే కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నెట్ నుంచి తీసుకొని కూడా ఇవ్వచ్చు మీకు. ఓకే, ఆన్లైన్లో ఉంటే అవి అవైలబుల్గా ఉంటే అది ఒకసారి మీకు చదువుకోండి ఇలా కొట్టి. ఓకే, ఇది డిస్క్రిప్షన్ అండి, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చదువుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ డిస్క్రిప్షన్ అండ్ పిక్చర్, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్. ఇక్కడ ఒక పిక్చర్, ఇది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పిక్చర్ అవపడుతుంది కదా, ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. మీకు ఏం అవపడుతున్నాయి, 2 బర్డ్స్ అవపడుతున్నాయి. మీరు చూడంగానే మీకు మైండ్లో తిరగాలి ఏం రాయాలి నేను అనేది టెక్స్ట్. ఓకే, ఇక్కడ 2 బర్డ్స్ అవపడుతున్నాయి కదా, అండ్ బ్యాక్గ్రౌండ్లో రోడ్ ఉంది, రోడ్ మీద ఈ 2 బర్డ్స్ అనేవి వాక్ చేస్తున్నాయి. ఓకే, నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా బ్లర్ అయి ఉంది, ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఈ బర్డ్స్ అనేవి ఇక్కడ కలర్స్ రూపంలో ఉన్నాయి, బ్లూ కలర్, ఇది గ్రీన్ కలర్ అండ్ బ్లాక్, ఇది వైట్ కలర్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఈ ఇమేజ్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూడండి, ది ఇమేజ్ షోర్స్ 2 బర్డ్స్. ఓకేనా, 2 బర్డ్స్ లైక్లీ స్పారోస్ ఆర్ రాబిన్స్. ఈ 2 బర్డ్స్ అనేవి స్పారోస్ అన్న కావచ్చు, రాబిన్స్ అన్న కావచ్చు, మనకు తెలియదు కదా. ఓకే, డన్. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ, వాకింగ్ సైడ్ బై సైడ్ ఆన్ ఏ పేవ్డ్ రోడ్. ఇక్కడ ఈ 2 బర్డ్స్ అనేవి పక్క పక్కకు నిల్చొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి అని అంటుంది. డన్. ది బర్డ్స్ ఆర్ ఇన్ షార్ప్ ఫోకస్ షోకేసింగ్ దేర్ ఇంట్రికేట్ ఫెదర్స్ అండ్ డెలికేట్ లెగ్స్. ఇక్కడ ఈ 2 బర్డ్స్ అనేవి వాటి ఫెదర్స్, రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కల్ని ఇక్కడ దగ్గరికి మలుచుకొని అండ్ 2 లెగ్స్, ఓకే, ఆ లెగ్స్ తోటి నడుచుకుంటూ వెళ్తున్నాయని అర్థం. ది రోడ్ స్ట్రెచెస్ అవుట్ బిహైండ్ దెమ్ విత్ సబ్టల్ hints ఆఫ్ asphalt టెక్స్చర్ అండ్ ఫెయింట్ స్కిడ్ మార్క్స్. ఓకే, ఇక్కడ వైట్ మార్క్స్ అవపడుతున్నాయా మీకు, ఇక్కడ వైట్ మార్క్స్ అవపడుతున్నాయా, అదే చెప్తుండే. ఇక్కడ మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్లో రాయండి. ఓకేనా, ఇంగ్లీష్ నాకు నా లాంగ్వేజ్లోనే వచ్చి చూసారంటే మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే రాయండి, నో ప్రాబ్లం. కానీ సోది రాయకండి, సింపుల్గా రాసి పడేయండి. ఓకే, 5 మార్క్స్ కాబట్టి సింపుల్గా ఉండాలి టెక్స్ట్ అనేది. అండ్ ఇక్కడ ది ఓవరాల్, ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఓకే, ది సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ బ్లర్. అవును కదా, ఇక్కడ సరౌండింగ్, ఈ బర్డ్స్ యొక్క సరౌండింగ్స్లో ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ట్రీస్ ఉన్నాయి కదా, అది కొద్దిగా బ్లర్ అయి ఉంది అని చెప్తుండు. డన్. ఇది కూడా రాయాలి మీకు, ఇమేజ్లో కనబడ్డది ప్రతిదీ మీరు క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. ఓకేనా, ఓకే, డన్. ఈ విధంగా రాసేయండి. ఇక్కడ ద ఓవరాల్ అట్మాస్ఫియర్ ఈజ్ పీస్ఫుల్ క్యాప్చరింగ్ ఎ క్వైట్ మూమెంట్ ఇన్ నేచర్ అమిడ్స్ అర్బన్ సరౌండింగ్స్. డన్. ఈ విధంగా సింపుల్గా రాసేయాలి పిక్చర్ పడితే. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం మనం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ఎ పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఈజ్ ఫ్లయింగ్ టు ది స్కై. ఓకే, మీకు ఇమేజ్ చూడంగానే మీ మైండ్లో టెక్స్ట్ రన్ అవ్వాలని చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు ఇమేజ్లో ఏముందండి, ఇక్కడ బటర్ఫ్లై అవ్వబడుతుంది మనకు, అది డిఫరెంట్ కలర్స్లో ఉంది. అండ్ అది ఎక్కడికి పోతుందండి, బ్లూ స్కై అండ్ క్లౌడ్స్ కనబడుతున్నాయి మనకు. ఓకే, అండ్ ఇక్కడ కనబడ్డే మీరు రాసేయండి ఇక్కడ. డన్. సింపుల్గా ద ఇమేజ్ డిపిక్ట్స్ ఏ మ్యాజెస్టిక్ బటర్ఫ్లై షోరింగ్ త్రూ ఏ బ్రిలియంట్ బ్లూ స్కై. అంటే ఈ బటర్ఫ్లై అనేది బ్లూ స్కై ఎగురుతుందని అర్థం. ఓకే, బ్లూ స్కై ఆకాశం మీదికి ఎగురుతుంది. ఓకేనా, సరౌండెడ్ బై పఫీ వైట్ క్లౌడ్స్. ఈ బ్లూ స్కై అనేది వైట్ క్లౌడ్స్తోని కవర్ అయి ఉంది. అండ్ ఇట్స్ డెలికేట్ వింగ్స్ అంటే వాటి రెక్కలు ఏమున్నాయి ఇక్కడ, ఏ మెస్మరైజింగ్ డాన్స్ ఆఫ్ కలర్స్ అంటే ఇక్కడ మీరు బటర్ఫ్లైలో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్స్ అవపడుతున్నాయి కదా, బ్లూ అవపడుతుంది అండ్ బ్రౌన్ కలర్ అవపడుతుంది, ఇక్కడ బ్లాక్ కలర్, ఓకే, డిఫరెంట్ ఎల్లో కలర్, డిఫరెంట్ కలర్స్ అవపడుతున్నాయి. అది చెప్తుంది ఇక్కడ, మెస్మరైజింగ్ డాన్స్ ఆఫ్ కలర్స్ సిమ్మర్ ఇన్ ద సన్లైట్. ఆ సన్లైట్లో మెరుస్తూ ఉన్నాయని అర్థం ఆ కలర్స్ అనేవి. డన్. ది బటర్ఫ్లైస్ పాత్ అపియర్స్
effortless as if gliding across the canvas of the sky. ఓకే, అండ్ ఇక్కడ డీటెయిల్స్ మీరు రాస్తే రాయండి, ఎందుకంటే ఇవి డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై ఉంది, ఇక్కడ చిన్నగా రాశారు కదా సెంటెన్స్, డీటెయిల్స్ అయింది ఇక్కడ ద బటర్ఫ్లైస్ వింగ్ స్పాన్ స్ట్రెచెస్ అక్రాస్ ద సెంటర్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, ఇక్కడ ఈ రెక్కలు ఉన్నాయి కదా బటర్ఫ్లైకి, ఈ సెంటర్ ఆఫ్ ది ఇమేజ్లో ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ది ఇమేజ్లో ఇవి ఉన్నాయి వింగ్స్ అనేవి. అండ్ వైబ్రెంట్ కలర్స్, ఇప్పుడు బటర్ఫ్లైలో ఉన్న కలర్స్ రాయండి, మీకు కనబడ్డాయి. ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అండ్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్లీ అగైన్స్ ద సిరియన్ బ్లూ స్కై. ఓకే, సాఫ్ట్ వైట్ క్లౌడ్స్ డ్రిఫ్ట్ లాజీలీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మీకు పిక్చర్లో ఒకటి అని రాసేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ఇట్ ఈస్ ఫేవరెట్ టు ఆల్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్. ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్. ఓకేనా, ఇది ఏ ఫుడ్ అండి, ఇక్కడ రోటీ అవ్వబడుతుంది, అండ్ ఇక్కడ రైస్, ఇక్కడ బాస్మతి రైస్, అండ్ ఇక్కడ క్యారెట్స్, అండ్ ఇది ఏదో కర్రీ మిల్ మేకర్ కర్రీయో ఏంటో తెలియదు, అండ్ ఇది కడ్. ఓకే, ఇంకేమవుపడ్డాయి, ఇక్కడ ఫ్రూట్స్ టైప్ ఉన్నాయి కొద్దిగా, అంటే ఇది ఇండియన్ మీల్స్ ఇవి. ఓకే, అంటే ఇవి భారతీయ వంటలు అని మనకు తెలుస్తుంది ఈ విధంగా చూస్తే. సో ఇక్కడ ఏం చేయాలి మీరు అంటే, ఈ పిక్చర్కి డిస్క్రిప్షన్ అనేది రాయాలి. ఏ విధంగా, ద ఇమేజ్ డిపిక్ట్స్ ఎ వైబ్రెంట్ అండ్ అపీటైజింగ్ స్ప్రెడ్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ డిషెస్ అని చెప్తుంది ఇక్కడ. డన్. షోకేసింగ్ ద డైవర్సిటీ అండ్ రిచ్నెస్ ఆఫ్ ఇండియన్ క్యూజియన్. ఇక్కడ క్యూజియన్ అనే అర్థం ఏంటంటే వంటలు, భారతీయ దేశము యొక్క వంటలు. మరి ఇక్కడ స్పెసిఫిక్ డిషెస్ విజిబుల్ ఇన్ ద ఇమేజ్ ఇంక్లూడ్. ఇప్పుడు ఇమేజ్లో మీకు ఏవేవైతే డిషెస్ కనబడుతున్నాయో మీరు ఇక్కడ రాసేయండి. ఏం కనబడుతున్నాయి ఇక్కడ రాసేసాను చూడండి, 8 థింగ్స్. బాస్మతి రైస్, నాన్ బ్రెడ్, చికెన్ టిక్కా మసాలా, పలాక్ పన్నీర్, సమోసాస్, బిర్యానీ, ఇక్కడ రైటా, పాపడం. ఇక్కడనే రాయకండి, మీకు ఇక్కడ ఈ పిక్చర్లో ఏం కనబడుతుందో అది రాసేయండి, ఏం కాదు. ఓకేనా, మీకు టెక్స్ట్ అనేది అక్కడ డిస్క్రిప్షన్ అనేది ఉండాలి పిక్చర్కి. డన్, కరెక్ట్ రాయండి. ఓకేనా, నెక్స్ట్ ద ఇమేజ్ ఫ్యూచర్స్ ఏ వార్మ్ అండ్ ఇన్వైటింగ్ కలర్ విత్ ఎర్తీ టోన్స్. ఓకే, కలర్స్ అవ్వబడతాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఉన్నాయి, ఇక్కడ కడ్ వైట్ కలర్లో ఉంది. ఓకే, రైస్ వైట్ కలర్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, రోటీ. ఓకే, ఆ విధంగా చెప్తుండు. అండ్ ఇంట్రికేట్లీ ప్యాటర్న్డ్ టేబుల్ క్లాత్ ఆర్ ప్లేట్ సెట్టింగ్. అండ్ ఇక్కడ గ్రానిషెస్ లైక్ ఫ్రెష్ లెమన్ వెజెస్ అండ్ చట్నీస్, ట్రెడిషనల్ ఇండియన్ సర్వింగ్ డిషెస్ అండ్ యుటెన్సిల్స్. ఓవరాల్ ద ఇమేజ్ సెలబ్రేట్స్ ద వైబ్రెంట్ ఫ్లేవర్స్, టెక్స్చర్స్ అండ్ అరోమ్స్ ఆఫ్ ఇండియన్ క్యూజియన్. అంటే ఇప్పుడే చెప్పాను, క్యూజియన్ అంటే వంటలు, భారతదేశము యొక్క వంటలు అని అర్థం. ఓకేనా, డన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే సెకండ్ బి క్వశ్చన్ చూద్దాం. బి క్వశ్చన్ ఏంటండి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ టెక్స్ట్ టు డయాగ్రామ్ ఇవ్వచ్చు, డయాగ్రామ్ టు టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్ ఇచ్చి మనల్ని డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేయమని అడగచ్చు, అండ్ ఒక డయాగ్రామ్ ఇచ్చి మనల్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయమని కూడా అడగచ్చు. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ బి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏమంటుండే క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ ఫ్లో చార్ట్. ఓకే, అంటే ఇక్కడ టెక్స్ట్ టు డయాగ్రామ్ అడిగిండు, అంటే ఫ్లో చార్ట్ అనేది ఒక డయాగ్రామ్ కదా, ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని మనల్ని ఫ్లో చార్ట్కి కన్వర్ట్ చేయమని అంటుండు. అయితే ఇక్కడ చదువుదాం ఫస్ట్. ఇక్కడ పారాగ్రాఫ్ ఏమి ఇచ్చిండు, టెక్స్ట్ టు రైట్ సంథింగ్ వీ నీడ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఓకే, డూ యూ నో హౌ పేపర్ ఈజ్ మేడ్? ది మేకింగ్ ఆఫ్ పేపర్ ఇన్వాల్వ్స్ మెనీ స్టేజెస్. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఇక్కడ పేపర్ అనేది ఏ విధంగా తయారవుతుంది అని మనం రాయాలి. హౌ పేపర్ ఈజ్ మేడ్, వీ హ్యావ్ టు
కన్వర్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ ఫ్లో చార్ట్. ఓకేనా, ఇక్కడ చదువుకోండి. వుడ్, గ్రాస్, బ్యాంబూ అండ్ rags are used as raw material for making a paper. First, the raw material collected is turned into pulp. The raw items are then cut into pieces and soaked in water before being converted into pulp. ఓకే, ఇక్కడ ఇదంతా చదువుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడ ఫైనల్లీ దిస్ పేపర్ ఈస్ డ్రైడ్ సో యాజ్ టు మేక్ థిన్ షీట్స్ ఆఫ్ పేపర్. సో ఈ ఇచ్చిన టెక్స్ట్ అనేది మనం ఫ్లో చార్ట్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా చూడండి. ఇక్కడ ఫ్లో చార్ట్ అవబడుతుందా? ఇక్కడ క్లియర్గా లేదు, ఇక్కడ చూపెడతాను చూడండి. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ రాయండి. ఇక్కడ నీట్గా ఈ విధంగా రాయాలి. హౌ ఈజ్ పేపర్ మేడ్, కలెక్ట్ రా మెటీరియల్స్, కట్ రా మెటీరియల్స్ ఇంటూ పీసెస్, ఓకే, సోక్ ఇన్ వాటర్, కన్వర్ట్ టు పల్ప్, యాడ్ లైమ్ టు whiten pulp, boil mixture at high pressure, pass pulp through, remove sheets while, pass sheets over heat, dry the sheets, thin sheets of paper is ready. ఓకే, ఈ విధంగా మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా రాసుకోండి. అంటే కీవర్డ్స్ ఇక్కడ ఫ్లో చార్ట్లో మీకు ఏమవపడుతున్నాయి? కీవర్డ్స్. మనకు ఇచ్చిన టెక్స్ట్లో కీవర్డ్స్ అనేవి చూసుకుంటూ మీరు రాయండి. ఓకే, మొత్తానికి ఫ్లో చార్ట్ మనకి ఈ విధంగా అవపడాలండి వాళ్ళకి. ఓకేనా? ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ, ఇక్కడ పై అండి, ఇది కరెక్ట్ చేసుకోండి స్పెల్లింగ్. పై చార్ట్కి కన్వర్ట్ చేయాలి, అంటే డయాగ్రామ్కి. గుర్తుంచుకోండి, ఇచ్చిన టెక్స్ట్ని మనం పై చార్ట్కి కన్వర్ట్ చేయమని అంటుంది. ఏమి ఇచ్చిన టెక్స్ట్ అనేది? జస్ట్ ఇన్ ద 2nd and 3rd week of the month of January 2021, out school has conducted the preliminary examination of standard 10th BM for under person result in the final board exam, but in the preliminary exam only in Telugu and Hindi 100% students have passed. The result of mathematics is the worst. Most students mean 35% students have failed in this subject. In social subject also more students could not perform well. 25% students have failed in social subject. They have performed same in English and science. 20% students couldn't pass in English as well as in science. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఏం చేయాలి? పై చార్ట్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏమంటుండు? స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, అంతే కదండి. ఇక్కడ హెడ్డింగ్ అనేది కంపల్సరీ రాయండి. ఈ టెక్స్ట్ అనేది దేని గురించి? ఇక్కడ ఒక స్కూల్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్సే ఇక్కడ పై చార్ట్. ఇక్కడ చూడండి పై చార్ట్, కొద్దిగా బ్లర్ అవ్వబడుతుందా? ఒక పెద్ద సైజులో చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇది ఓకే కదా? స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఈ విధంగా రాయాలి పై చార్ట్ మీరు. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఈ కలర్ 35, సోషల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ 20, సైన్స్ 20%. ఇవి మ్యాథమెటిక్స్లో 35% స్టూడెంట్సే పాస్ అయ్యారు. అండ్ సోషల్ సబ్జెక్ట్స్లో 25%. ఎక్కడుంది సోషల్ సబ్జెక్ట్? 25% ఇక్కడ. అండ్ ఇంగ్లీష్లో 20% అండ్ సైన్స్లో 20%. ఓకేనా? ఈ విధంగా రాయండి. అంటే ఈ కలర్స్ వేయాలా సార్ మనం అంటే కలర్స్ అవసరం లేదు. ఇక్కడ మీరు ఇక్కడ 35% రాస్తారు కదా, రాసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టి, ఇక్కడ చూడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ అని రాయండి. మళ్ళీ ఇక్కడ 25% ఏంటి మనకు? సోషల్ సబ్జెక్ట్ కదా. ఈ 25%కి ఇట్లా యారో మార్క్ పెట్టి ఇక్కడ సోషల్ సబ్జెక్ట్ అని రాయండి. ఓకే, ఆ విధంగా రాయండి. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఏ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు చాలామంది, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంత హెల్ప్ చేస్తున్నాను మీకు. మీరు నాకు చేయాల్సింది ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రమే. ఓకే, ఇది చేస్తే నాకు మీరు హెల్ప్ చేసినట్టు. ఓకేనా? డన్.
నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్ యూజేజ్ బై ఏ ఏజ్ గ్రూప్ 2018 to 2020. ఇక్కడ ఏమి ఇచ్చిండండి, డయాగ్రామ్ ఇచ్చిండు. ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చి మనల్ని ఏం చేయమంటాడంటే టెక్స్ట్కి కన్వర్ట్ చేయమంటాడు. ఇక్కడ ఏమంటాడు, ఇంటర్నెట్ యూజేజ్ బై ఏజ్ గ్రూప్ 2018 to 20. ఇక్కడ 2018లో ఇవన్నీ ఏజ్ గ్రూప్స్ అండి, 2, 3, 4, 30 దాకా ఏజ్ గ్రూప్స్ ఇవి. ఇక్కడ 20 దాకా ఉన్నాయి. గ్రాఫ్ మీకు క్వశ్చన్ పేపర్లో గ్రాఫ్ అనేది క్లియర్గా ఇస్తాడు. ఇక్కడ ఏం చేయాలి, గ్రాఫ్లో ఉన్నదంతా ఇక్కడ రాసేయాలి మనం. ఓకేనా? గ్రాఫ్లో ఉన్నదంతా మీకు తెలుసు కదా ఎలా రాయాలో. వీ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద గ్రాఫ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ ద గ్రాఫ్ ప్రొవైడెడ్ వీ కెన్ ఐడెంటిఫై ద యూజేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ by the people in a town between the years 2018 and 2020. It is evident from the graph that the internet is mainly used by people in the age group 16 to 30. ఓకే, గ్రాఫ్లో మీకు ఏమవుతుందో మీకు టెక్స్ట్ అనేది ఆ విధంగా ఉండాలి. ఓకే, అర్థమైంది కదా మీకు? ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ సి క్వశ్చన్ చూడండి. సి క్వశ్చన్ ఇది 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అబౌట్ హౌ దే స్పెంట్ దేర్ సమ్మర్ వెకేషన్. ఇక్కడ నేను ఏం చెప్పాను, డైలాగ్ ఆన్ హాబీస్ అన్నారు కదా సార్ మీరు. మరి ఇక్కడ డైలాగ్ సమ్మర్ వెకేషన్ ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ ఇది కూడా హాబీ అండి. సమ్మర్ వెకేషన్లో ఖాళీగా ఉంటాం కాబట్టి మనం ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే, హాబీస్ మీద కాకుండా కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు డైలాగ్ రైటింగ్ చూద్దాం ఏ విధంగానో. డైలాగ్ రైటింగ్లో మీరు యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, సోది రాయొద్దు, ఇంగ్లీష్ వర్డ్స్ అప్పుడప్పుడు నీట్గా యూజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్డింగ్ అనేది ఈ విధంగా రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 ఫ్రెండ్స్ని ఇక్కడ ఫస్ట్ రామ్ అనుకుంటున్నాను, సెకండ్ ప్రియా అనుకుంటున్నాను. వీళ్ళు 2 ఫ్రెండ్స్ అండి. ఇక్కడ రామ్, హే ప్రియా. ఈ ప్రియా ఇప్పుడు ఏమంటుందంటే హాయ్ రామ్. నెక్స్ట్ రామ్, వాట్ డిడ్ you do this summer? I went to the Vizag beach with my family. We swam in the ocean and ate the ice cream. సింపుల్గా రాయాలి, సోది రాయద్దు. ఓకే, ఇక్కడ హో దట్స్ కూల్. ఓకే, రామ్, నౌ టెల్ మీ హౌ వాజ్ యువర్ సమ్మర్ వెకేషన్? ఐ జస్ట్ స్టేడ్ హోమ్ అండ్ వాచ్డ్ మూవీస్. ఓకే, కొందరు ఏం చేస్తారు సమ్మర్ వెకేషన్లో ఏం చేయరు, వాళ్ళ నానమ్మల ఇంటికైనా పోతారు, అమ్మమ్మల ఇంటికైనా పోయి మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ. ఓకే, ప్రియా ఏమంటుంది అప్పుడు? దట్స్ కూల్ టు. ఓకే బాయ్. ఓకే బాయ్ ప్రియా, డన్. ఈ సింపుల్గా ఇక్కడ కన్వర్జేషన్ డైలాగ్ రైటింగ్ అనేది అయిపోయింది. ఎందుకు ఇంత చిన్నగా రాశారంటే ఓన్లీ దిస్ క్వశ్చన్ క్యారీస్ ఎంత 5 మార్క్స్. సో సింపుల్గా రాసి పడేయాలి. డోంట్ ఎక్స్టెండ్ ద డైలాగ్ రైటింగ్, రబ్బిష్ అనేది రాయకూడదు మనం. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బిట్ ఏంటండి? నెక్స్ట్ బిట్ టెలిఫోన్ కన్వర్జేషన్. చెప్పాను కదా టెలిఫోన్. ఇక్కడ రైట్ ఏ టెలిఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ ఏ పేరెంట్ యాజ్ ది ప్రిన్సిపల్ కంగ్రాచ్యులేట్స్ హెమ్ ఆన్ హిజ్ సన్స్ సక్సెస్. ఇది 2023 ఇయర్లో క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఈ క్వశ్చన్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కన్వర్జేషన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్. యూ షుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ ప్రిన్సిపల్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ ఒక పేరెంట్కి ఫోన్ చేసి ఆ పేరెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్తుండు. ఎందుకు చెప్తుండంటే వాళ్ళ కొడుకు ఏంటి ఇక్కడ సక్సెస్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ స్కూల్లో మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చాయి కావచ్చు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, దాని ఆధారంగా సక్సెస్ ఇక్కడ కంగ్రాచులేషన్ చెప్తుండు వాళ్ళ పేరెంట్కి, డాడీకి. ఓకేనా? డా ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ అనేది ఈ విధంగా రాయండి. ఫస్ట్
ఏ టెలిఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ ఏ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఏ పేరెంట్. ఏ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ ఏ పేరెంట్. మీరు కాలేజ్ ప్రిన్సిపల్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు కండి, కండిషన్ ఇవ్వలేదు. కన్వర్జేషన్ బిట్వీన్ ఏ ప్రిన్సిపల్ అండి కాబట్టి ప్రిన్సిపల్ కాలేజ్లో ఉంటాడు అండ్ స్కూల్లో కూడా ఉంటాడు కాబట్టి మీ ఇష్టం. డన్. ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పేరెంట్ కన్వర్జేషన్ చూసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమంటుండు, గుడ్ ఈవినింగ్ మిస్టర్ గుప్తా సార్, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ శర్మ ఫ్రమ్ ఏబీసీ స్కూల్. స్కూల్ నేమ్ మీరు వేరే రాసేయండి, ఓకేనా. మీకు ఐడియా ఉన్న స్కూల్ పేరే రాయండి, కరెక్ట్గా రాయాలి. అండ్ వేరే స్కూల్ పేరు రాయొద్దు. మీరు చదివిన స్కూల్ పేరు రాయండి, లేదా మీరు చదువుతున్న కాలేజ్ పేరు రాయండి, నో ప్రాబ్లం. ఇక్కడ పేరెంట్, గుడ్ ఈవినింగ్ ప్రిన్సిపల్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ. ఐఎమ్ కాలింగ్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ సన్స్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రీసెంట్ ఎగ్జామ్స్. ఓకేనా. ఇక్కడ హో, థ్యాంక్ యూ సో మచ్ సార్, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హెమ్. ఇక్కడ ప్రిన్సిపల్, it's our pleasure. We are glad to have contributed to his success. The parent ఏమంటుండు, థ్యాంక్ యూ అగైన్ సార్, యూ వెల్కమ్, ప్లీజ్ కన్వే అవర్ కంగ్రాచులేషన్ టు యువర్ సన్. ఐ విల్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే సార్. యూ టూ సార్. డన్. ఇక్కడ ఈ కన్వర్జేషన్ అనేది ఈ విధంగా ఎండ్ అయింది. టెలిఫోన్లో కన్వర్జేషన్ చేశారు పేరెంట్ అండ్ ప్రిన్సిపల్. ఓకే, సింపుల్గా ఉండాలి ఈ విధంగా, ఓకేనా. మనకు క్వశ్చన్లోనే ఇస్తాడు, ఆ క్వశ్చన్నే పట్టుకొని మనం తిప్పి రాయండి. ఓకే, వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ వాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, we don't రైట్ అనదర్ వర్డ్స్. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ బి సెక్షన్ కంప్లీట్ అయింది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నీ. అండ్ సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్ మీరు రాస్తారు కాబట్టి డోంట్ వరీ, ఓకేనా. డన్. సెక్షన్ బి మీకు 20 మార్క్స్ వచ్చేసినట్లేగా, డోంట్ వరీ, 20 మార్క్స్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్స్. డన్. సెక్షన్ బి ఇక్కడ సెకండ్ క్వశ్చన్. సెక్షన్ బి టోటల్ 60 మార్క్స్, గుర్తుంచుకోండి, 60 మార్క్స్ ఇవి. అండ్ ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆర్ రైట్ ఏ ఫార్మల్ లెటర్. ఇక్కడ 10 మార్క్స్ అండి, ఒక్కటి రాసినందుకు మీకు 10 మార్క్స్ పడతాయి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, 2 క్వశ్చన్లు ఇచ్చిండు, అందులో ఏదన్నా ఒక్కటి రాయాలి మనం. ఇక్కడ ఏం రాస్తారంటే మీరు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఫార్మల్ లెటర్ అంటే మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ రెండింటి గురించి, వినండి. అండ్ థర్డ్ బిట్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏంటి అవి? రైట్ ఏ రిజ్యూమ్ ఆర్ CV ఆర్ బయోడేటా ఆర్ ప్రిపేర్ ఏ స్పీచ్ ఆన్ ద గివెన్ టాపిక్. ఒక టాపిక్ ఇస్తాడు, ఆ టాపిక్ మీద మనం స్పీచ్ అనేది రెడీ చేయాలి. ఓకే, 10 మార్క్స్ ఉంటాయి. డన్. 4th and 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్స్ ఇది. ఆన్సర్ ఎనీ 2 essays క్వశ్చన్స్, 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఆన్సర్ ఎనీ 4 షార్ట్ క్వశ్చన్స్, ఇవి 20 మార్క్స్ ఉంటాయి. ఓకేనా, నేను చెప్తాను ఇక్కడ. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్స్ చూద్దాం మనం. ఆన్సర్స్ సెకండ్ క్వశ్చన్, ఇది 2023 ఇయర్లో వచ్చింది ఈ క్వశ్చన్ అనేది. ఇదేం చెప్పాను, సెకండ్ బిట్ ఏ క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని చెప్పాను. ఇక్కడ ఏం రాయాలి అంటే రైట్ యువర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ దట్ డిస్క్రైబ్స్ యువర్ అకాడమిక్ ఇంట్రెస్ట్, పర్పస్, ఆబ్జెక్టివ్స్ అండ్ మోటివేషన్ ఇన్ అండర్స్టాండింగ్ అడ్మిషన్ ఇన్ MS కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏ ఫారెన్ యూనివర్సిటీ. ఓకే, ఇన్ ఏ ఫారెన్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు మనకు. బి క్వశ్చన్ వచ్చేసి ఏంటని చెప్పాను, ఫార్మల్ లెటర్. రైట్ అన్ అప్లికేషన్ లెటర్ టు ది ప్రిన్సిపల్ ఫర్ ఇష్యూయింగ్ యూ ఏ మైగ్రేషన్ సర్టిఫికేట్ టు జాయిన్ అనదర్ యూనివర్సిటీ. ఇక్కడ 2023 ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ 2 అడిగాడండి. ఇక్కడ ఫార్మల్ లెటర్ అడిగాడు, ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అడిగాడు. ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఫార్మల్ లెటర్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫార్మల్ లెటర్ అనేది ఫస్ట్ ఇక్కడ సెండర్స్ అడ్రస్ అని రాయండి,
దాని తర్వాత డేట్ రాయండి, ఎప్పుడు సెండ్ చేస్తున్నారు అనేది, అండ్ అడ్రస్ ఆఫ్ ది రిసీవర్. ఓకే, ఇది రెస్పెక్ట్ఫుల్ కామా, సబ్జెక్ట్ ఏంటి, ఇది బాడీ ఆఫ్ ది లెటర్, అండ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ వేయండి. ఓకే, ఇది ప్యాటర్న్, ఫార్మల్ లెటర్ యొక్క ప్యాటర్న్ ఇది. ఓకేనా, దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఇప్పుడు ఫార్మల్ లెటర్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఇక్కడ మీరు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఇది కొద్దిగా మీకు మీరు రాయలేరు, చాలా వర్డ్స్ యూజ్ చేసి రాయాలి కాబట్టి ఇది పెట్టేయండి. ఇక్కడ 10 మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, 10 మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. అండ్ ఇక్కడ ఫార్మల్ లెటర్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసేయండి. ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మీరు రాస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సింపుల్గా రాద్దాం క్వశ్చన్. ఇప్పుడు అర్థంగా ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద ఏమంటారు, సెండర్ అడ్రస్, మన అడ్రస్ రాయాలి ఫస్ట్. ఇక్కడ కరీంనగర్, డేట్ అనేది 28 నవంబర్ 2024. ఓకేనా, 28 నవంబర్ 2024. డన్. నెక్స్ట్ ఏం చేయాలి, 2 ఎవరికి రాస్తున్నాను, టు ద ప్రిన్సిపల్ ఏబిసిడి కాలేజ్ కరీంనగర్. ఇక్కడ 2 ది ప్రిన్సిపల్ తర్వాత కామా, ఈ కామా చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఏబిసిడి కాలేజ్ కామా కరీంనగర్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టండి. డన్. రెస్పెక్టెడ్ సార్, సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది మనకు, సబ్జెక్టు అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, అప్లికేషన్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇప్పుడు బాడీ ఆఫ్ ద లెటర్ రాయాలి, నీట్గా రాయండి, నీట్గా స్టెప్ బై స్టెప్ రాయండి. ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ టు ఫార్మల్లీ రిక్వెస్ట్ ఏ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 2 years of study at your university and have successfully cleared all the examinations. I am now seeking a admission to Usmania University and I need a migration certificate as proof. ఇక్కడ ఏమంటుండు, సింపుల్గా చెప్పాడు. ఇక్కడ ఏమంటుండంటే, నేను మీ కాలేజ్లో చదువుతున్నాను, మీ యూనివర్సిటీలో నేను అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేశాను, ఇప్పుడు నేను వేరే యూనివర్సిటీకి వెళ్తున్నాను. ఆ యూనివర్సిటీ ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను అందులో జాయిన్ కావాలంటే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే యూనివర్సిటీకి చేంజ్ కావాలంటే వీ నీడ్ టు టేక్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా, మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మనం ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మారుతున్నామని ప్రూఫ్ అన్నట్టు. ఓకేనా, done. I kindly request you to issue the migration certificate as soon as possible. Thanking you. Yours sincerely, your name, comma, your course, comma, your hall ticket number. ఇక్కడ కింద రాయండి, నేను ఇక్కడ స్పేస్ ఉంది కానీ ఇక్కడ రాసేసాను. యువర్ నేమ్ తర్వాత కామా పెట్టి దీని కింద యువర్ కోర్స్ రాయండి, కామా పెట్టి మళ్ళీ దీని కింద యువర్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఏం చెప్పాను, థర్డ్లో ఏ క్వశ్చన్ అండి, రైట్ ఎ సివి టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఏ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. ఇది 2023 ఇయర్లో వచ్చింది క్వశ్చన్. ఇక్కడ ఏమంటుండంటే, ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్కి ఒక జాబ్ ఉంది, ఒక పోస్టు డిగ్రీ కాలేజ్లో. ఆ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు మన సివి అంటే ఇక్కడ రెజ్యూమ్ అండి, మన రెజ్యూమ్ అనేది పంపించాలంటే ఒక లెటర్ ఇక్కడ రాయాలి. సివి ఏ విధంగా రాస్తామంటే, ఇక్కడ కరికులం విటి, ఇక్కడ ఏంటంటే నేమ్, ఇక్కడ మీ నేమ్ రాయండి. ఓకే, నేను ఇక్కడ ఈశ్వర్ అని రాశాను, నేమ్ ఈశ్వర్. అండ్ ఫాదర్స్ నేమ్, ఓకే, మీ ఫాదర్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్. అండ్ జెండర్, నేషనాలిటీ అంటే మీది ఏ దేశం, ఇండియన్. నేషనాలిటీ మీరు ఏ వాళ్ళు, ఇండియన్స్. ఓకేనా, వీఆర్ ఇండియన్స్. అండ్ మ్యారిటల్ స్టేటస్, సింగిల్ ఆర్ మ్యారీడ్, మీరు సింగిలా మ్యారీడ్ అని రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఇక్కడ నేమ్ తర్వాత ఫాదర్స్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ. ఇక్కడ లైన్ వైజ్గా నేను ఏ విధంగా రాశానో అదే విధంగా ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి ఎగ్జామ్ పేపర్లో, లేదంటే మీకు మార్క్స్ అనేవి కట్ అవుతాయి.
ఓకే, డెఫినెట్లీ మీకు మార్క్స్ అనేవి రావు. ఇది 10 మార్క్స్ అండి. ఓకే, జాగ్రత్తగా రాయండి. ఓకే, సీరియస్లీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా రాయాలి. ఇక్కడ చూసుకోండి నేను ఏ విధంగా రాశాను. ఫస్ట్ బీఈడి నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ కావాలి అంటే మనం బీఈడి పీజీ బీఈడి చేసి ఉండాలి. ఓకేనా, ఇది గుర్తుండు, నేను చెప్తాను ఇప్పుడు ఏ పోస్ట్కి ఏ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇప్పుడు ఇక్కడ 2018 to 2020 బీఈడి ఎస్యు 88%. ఇక్కడ మీకు అర్థమైందా నేను రాశాను 2028. మీరు అక్కడ ఎగ్జామ్ పేపర్లో క్లియర్గా రాయాలి ఫుల్ ఫామ్గా. 2028 to 2020 బీఈడి చేశాను నేను, కామా ఎందులో అంటే ఎస్యు, ఇక్కడ ఎస్యు అంటే శాతవాహన యూనివర్సిటీ. అందులో ఈ బీఈడి కోర్సులో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 88% వచ్చింది, పర్సంటేజ్ 88% ఇన్ బీఈడి. అండ్ 2015 to 2018 బీఎస్సీ ఇన్ శాతవాహన యూనివర్సిటీ ఎన్ని వచ్చినాయి మీకు అంటే 86% ఇన్ బీఎస్సీ. అండ్ ఇక 2013 to 2015 ఎంపీసీ ఇంటర్ అన్నట్టు. ఓకే, ఇంటర్లో ఎంపీసీలో 88% వచ్చినాయి. అండ్ ఎస్ఎస్సి 2012లో కంప్లీట్ అయింది మీది. అండ్ స్కూల్ నేమ్, ఇక్కడ స్కూల్ నేమ్ అని రాయండి. అండ్ 8.8 జీపీఏ, 8.8 జీపీఏ వచ్చింది మీకు. ఓకేనా, ఈ విధంగా రాయాలి. ఫస్ట్ ఇక్కడ హయ్యర్ నుంచి లోవర్కి రావాలి మనం. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది ఈ రెజ్యూమ్ అనేది. హయ్యర్ నుంచి లోయర్కి రావాలంటే మీరు డిగ్రీ చేశారా, ఆ డిగ్రీ నుంచి కిందికి రావాలి 10th నుంచి డిగ్రీకి రాయొద్దు. ఓకే, హయ్యర్ నుంచి లోవర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అదర్ క్వాలిఫికేషన్స్. మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఇక్కడ అదర్ ఏమొస్తాయంటే ఇప్పుడు మీరు సమ్మర్ హాలిడేస్లో ఏదైనా కోర్స్ నేర్చుకున్నారండి, పీజీడీసీ అని, అండ్ ఇక్కడ ఏంది టాలీ అని, ట్యాక్స్ అవన్నీ, అకౌంటింగ్స్ అవన్నీ నేర్చుకున్నారు. ఆ కోర్సెస్ కూడా రాయొచ్చు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే. ఓకే, అండ్ ఇక్కడ రిఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది రిఫరెన్స్ ఎక్కడి నుంచి చూసారు మీరు? ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ మా డిగ్రీ కాలేజ్లో ఉంది అని మీకు ఎవరు చెప్పారు? ఓకే, రిఫరెన్స్ అంటే ఎక్కడి నుంచి తెలుసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. రిఫరెన్స్ అనేది న్యూస్ పేపర్. మీకు క్వశ్చన్ పేపర్లో ఇప్పుడు క్వశ్చన్లో ఇవ్వకుంటే మీరు ఏదో ఒకటి రాసేయచ్చు, ఏం కాదు. న్యూస్ పేపర్ అని రాశాను నేను. ఒకవేళ క్వశ్చన్లో పర్టికులర్గా ఇస్తే మీకు రిఫరెన్స్ అనేది రాయాలి కంపల్సరీ. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ ఏదో ఒకటి రాసేయండి, డోంట్ వరీ. ఓకే, అండ్ ఈమెయిల్ అడ్రస్. డన్. ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా నీట్గా రాయండి సివి, రెజ్యూమ్. ఓకే, మీకు 10 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూసుకోండి క్లియర్గా, స్టెప్ బై స్టెప్ నేను ఏం రాశానో అవి అన్నీ చూసుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు క్లియర్గా చెక్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లెక్చరర్, క్వశ్చన్లో ఇంగ్లీష్ లెక్చరర్కి అప్లై చేయడానికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి చేసి ఉండాలి అండ్ బీఎస్సీ, ఇంటర్, ఎస్ఎస్సి. ఓకే, ఈ విధంగా రాయండి ఈ స్టెప్ బై స్టెప్లో. ఫస్ట్ బీఈడి రాయండి, తర్వాత బీఎస్సీ, ఇంటర్, ఎస్ఎస్సి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ డాక్టర్. ఒక మెడికల్ డాక్టర్ కావాలి అంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంబీబీఎస్, డిగ్రీ, బైపీసీ, ఎస్ఎస్సి. ఓకే, డన్. టు అప్లై ఫర్ ద పోస్ట్, థర్డ్ క్వశ్చన్, టు అప్లై ఫర్ ద పోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఒక షాప్లో, ఒక షాపింగ్ మాల్లో మీరు ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయాలి అంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలండి? డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సి. ఓకేనా, డన్. మినిమం డిగ్రీ చేసి ఉండాలి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి అంటే. అండ్ ఫోర్త్ క్వశ్చన్, టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్ మీరు చేయాలి అంటే జాబ్, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పీజీ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ జర్నలిజం. బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ మీకు జర్నలిజంలో తీసుకొని ఉండాలి డిగ్రీలో, అండ్ ఇంటర్, ఎస్ఎస్సి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇవి ఇంపార్టెంట్, ఇవే అడుగుతాడు. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ బ్యాంక్ మేనేజర్.
ఒక బ్యాంక్ మేనేజర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే మీరు CAI ఉండాలి, అంటే చార్టెడ్ అకౌంటింగ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, బీకామ్, ఇంటర్, SSC. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ బి క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. బి క్వశ్చన్ థర్డ్ సెక్షన్ బి థర్డ్ బిట్లో ఏ క్వశ్చన్ అనేది అయిపోయింది. ఇప్పుడు బి క్వశ్చన్ చూడండి. ప్రిపేర్ ఏ స్పీచ్ ఆన్ ది టాపిక్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. ఇది 2023 ఇయర్లో వచ్చింది. ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చింది మీకు, ఏంటిది, ఒక మొబైల్ ఫోన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయాలి. దీన్ని ఆధారం చేసుకొని మనం ఒక స్పీచ్ అనేది రెడీ చేయాలి. ఇప్పుడు స్పీచ్ చూద్దాం, నీట్గా చూడండి ఎలా రాయాలో స్పీచ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ మనం అందరినీ విష్ చేయాలి. ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్, నీట్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ నీట్గా చూసుకోండి. టుడే ఐ వాంట్ టు టెల్ ఎ టాపిక్ దట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, the mobile phone. Okay, by using mobile phone we can work, communicate and entertain ourselves. However, like any powerful tool, it comes with its own set of advantages and disadvantages. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రతి టూల్ కానీ దానికి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు మార్కెట్లో ఏది కొన్నా దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ విత్ ద అడ్వాంటేజెస్. ఫస్ట్ మొబైల్ ఫోన్ అడ్వాంటేజెస్. ఇక్కడ మొబైల్ ఫోన్స్ హ్యావ్ బ్రిడ్జ్డ్ జియోగ్రఫికల్ డిస్టాన్సెస్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు స్టే కనెక్టెడ్ with loved ones no matter where they are. Mobile phones become more useful in education and work. Okay, these devices have empowered us to access knowledge and opportunities from anywhere in the world. They have also become our personal assistants, helping us manage our schedules, పే బిల్స్ అండ్ ఈవెన్ ఆన్లైన్ షాపింగ్. ఓకే, ఒక మొబైల్ ఫోన్ తోటి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మనం ఫోన్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ వాడుతున్నాం కదా, హెల్ప్ అవుతుంది మనకు ఎడ్యుకేషన్ పర్పస్. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ ఫోన్ అనేది మీకు అడ్వాంటేజే కదా, ఇలా చూడడం ద్వారా. డన్. ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ విత్ డిసడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కెన్ లీడ్ టు అడిక్షన్. ఊకే 24 hours మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే ఆ మొబైల్ ఫోన్కి మీరు అడిక్ట్ అవుతాడు, అంటే అందులోనే మునిగిపోతారు అన్నట్టు. ఓకే, మీకు వేరే ప్రపంచం ఉండదు ఇక. డన్. ఇంపాక్టింగ్ అవర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. మన మీద ఎఫెక్ట్ పడుతుంది, మన ఫిజికల్ హెల్త్ మీద అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ద అడిక్షన్ టు సోషల్ మీడియా కెన్ ఆల్సో లీడ్ టు ఫీలింగ్స్ ఆఫ్ ఐసోలేషన్. నెక్స్ట్, ఇన్ ద కన్క్లూజన్, మొబైల్ ఫోన్స్ ఆర్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అంటే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంది, డబుల్. వైల్ దే ఆఫర్ న్యూమరస్ బెనిఫిట్స్, ఇట్ ఈస్ క్రూషియల్ టు యూస్ దెమ్ రెస్పాన్సిబిల్లీ బట్ కీప్ లిమిట్స్ టు యూస్ ద మొబైల్ ఫోన్స్ టు ఓవర్కమ్ ద అడిక్షన్. ఒక లిమిట్ అనేది పెట్టుకోండి, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఓకేనా, ఎడ్యుకేషన్ పర్పస్ మీరు వీడియో చూస్తున్నారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మీరు వేరే దానికి యూజ్ చేయండి, ఒక లిమిట్ ఉండాలి. 24 hours మొబైల్ ఫోన్ అంటే దానికి అడిక్ట్ అవుతే మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హెల్త్ పాడవుతుంది మీది. ఓకేనా, దాన్ని సీరియస్గా తీసుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 essays. ఇక్కడ మనకు 20 marks ఉంటుంది. ఇక్కడ యూనిట్ 3, ఇక్కడ 3 units ఉన్నాయి మనకు. ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క ఎస్సే వస్తుంది. మనం ఏదైనా 2 essays రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 essays. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసి ఏంటంటే స్వామి వివేకానందాస్ స్పీచ్. ఓకే, ఇందులో నుంచి ఒక ఎస్సే రాయమంటాడు మనల్ని. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఏంటంటే మై విజన్ ఫర్ ఇండియా. ఓకే, ఈ యూనిట్స్ అనేవి ఓన్లీ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకే. ఓకేనా, శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకే, వేరే వాళ్ళు చూడకండి ఇది. డన్. యూనిట్ 3 ద ఫస్ట్ ఉమెన్ టీచర్
ఆఫ్ ఇండియా, సావిత్రిబాయి పూలే. ఓకే, ఈ 3 యూనిట్స్ మీరు నేర్చుకోండి. ఓకే, ఒకవేళ నాకు వీలైతే నేను ఈ 3 యూనిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తేనే. ఓకే, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే నన్ను వీడియో చేయమంటే నేను ట్రై చేస్తానండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. మనకు క్వశ్చన్స్ ఇస్తాడు, మనం వాటి ఆన్సర్స్ రాయాలి. ఎక్కడి నుంచి ఇస్తాడంటే ఇక్కడ చూడండి, ABCDEF ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు? టోటల్ 6 క్వశ్చన్స్ ఇచ్చిండు, అవునా? వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 4 క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనం ఓన్లీ 2 యూనిట్స్ బయాడ్ చేసామనుకోండి, 2 యూనిట్స్ మనం పర్ఫెక్ట్ అయితే మనం ఈ 4th బిట్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, 5th బిట్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు 4th బిట్లో మనం ఇక్కడ ఓన్లీ 2 క్వశ్చన్స్ రాసేది. ఇప్పుడు యూనిట్ 1, యూనిట్ 2 రాశారు. ఇక్కడ స్వామి వివేకానంద స్పీచ్, మై విజన్ ఫర్ ఇండియా మీరు రాశారు, ఎస్సేస్. అంటే అందులో ఉన్న లెసన్ మొత్తం మీరు రాశారు. ఓకే, ఆ లెసన్లో ఉన్న ప్రతి పాయింట్ టు పాయింట్ ఏమైందో మీకు తెలుసు. సో ఆ పాయింట్స్ని తీసుకొని ఇక్కడ క్వశ్చన్స్లో అడుగుతాడు. 4 క్వశ్చన్స్ అన్నాడు కదా, ఈ క్వశ్చన్స్లో ఇప్పుడు యూనిట్ 1లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, యూనిట్ 2లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇక్కడ 4 క్వశ్చన్లు వచ్చినాయి మీకు 2 యూనిట్స్ నుంచి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇవి కూడా చెప్పమంటే నేను చెప్తానండి, నో ప్రాబ్లం. ఓకే, మీ దగ్గర అవైలబుల్ లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు ప్లీజ్. ఓకే, మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అదే నాకు తెలియాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను వీడియో చేస్తాను, మీరు అడుగుతూనే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అడిగారు 5th సెమ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ అని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇవి మీరు అడిగితే సపరేట్ వీడియోలో చెప్తాను. ఎందుకు సపరేట్ వీడియో ఇందులోనే చెప్పొచ్చు కదా అంటే, ఇది ఓన్లీ గ్రామర్ పార్ట్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈ ఎస్సేస్ సపరేట్ చెప్తేనే మీకు అర్థమవుతుంది, అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ అండ్ ఇఫ్ యూ నీడ్ దిస్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డన్. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్, నీట్గా రాయండి. ఓకేనా, నేను చెప్పినట్లు ఇప్పుడు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ అనేది 80 మార్క్స్ అండి, మీకు ఈజీగా మీకు 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా, 50 మార్క్స్ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకే, డోంట్ వరీ. మీకైనా హెల్ప్ కావాలంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తేనే నాకు చిన్న హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.